విషయం. ప్రొఫెసర్ గారు, ఇరాన్ అమెరికాల మధ్య ఉద్రిక్తతల కారణంగా హర్ముజ్ స్ట్రైట్ మూసివేయడం వల్ల అంతర్జాతీయంగా గత కొద్ది రోజులుగా ముడి చమురు ధరలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ఒక టైంలో అయితే $120 చేరుకుంది ఒక బ్యారెల్ ముడి చమురు ధర. సో ఆ తర్వాత మాత్రం చూస్తే కనుక ముడి చమురు ధర తగ్గుతూ వస్తుంది సార్. కారణాలు ఏంటి? అంటే తగ్గుతూ రావడానికి కారణాలు కాదు, పెరుగుతూ రావడానికి కారణాలు చూడాలి. మొదలు తగ్గడానికి కారణం ఏంటంటే భారీగా పెరిగిన తర్వాత మీకు కొన్ని కంట్రీస్, ముఖ్యంగా G7 నేషన్స్, అది వాళ్ళు తమ దగ్గర ఉన్న వ్యూహాత్మక చమురు నిల్వలు ఉంటారు, స్ట్రాటజిక్ రిజర్వ్స్ను వాడడం మొదలు పెట్టాక కాస్త సప్లై ఇంప్రూవ్ అయ్యి ప్రైస్ పడిపోయింది. అందువల్ల $119 చేరి $105 తగ్గడం ఇష్యూ కాదు, పెరగడం ఇష్యూ. సో పెరగడాన్ని వదిలేసి మనం తగ్గడం గురించి చర్చించకూడదు. తగ్గిన కిందికి రాదు, దట్ ఈస్ స్టెబిలైజ్ అవుతాం. ఎప్పుడైనా ప్రైస్ మూవ్మెంట్స్ ఎలా ఉంటాయంటే కంటిన్యూస్గా పెరుగుతూ ఉండవు, కొంత పెరిగి కరెక్షన్ వచ్చి మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. కానీ చాలా క్లియర్గా ఇది ఎక్స్పెక్టెడ్ పరిణామం. ఎందుకంటే ఈ వార్ మొదలైన రోజే అనుకున్నది ఏంటి, ప్రపంచానికి చమురు షాక్ తప్పదా అంటే తప్పదు అనే ఆన్సర్ వచ్చింది. ఎందుకంటే ఇట్స్ ఆల్ ఎక్స్పెక్టెడ్ డెవలప్మెంట్స్. ఎందుకంటే ప్రపంచ చమురు నిల్వల్లో అతిపెద్ద భాగం ఉన్న ప్రాంతం ఇది. కొన్ని అంచనాల ప్రకారం అయితే 2/3 అని, 50% అని, 50% తగ్గకుండా గ్లోబల్ ఆయిల్ సప్లైస్ ఈ వెస్ట్ ఏషియా, నార్త్ ఆఫ్రికా వానా అంటారు, లేదా మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా మీనా అంటారు. సో ఈ వానా లేదా మీనా ప్రాంతం నుంచి ఉత్పత్తి అవుతుంది. అందువల్ల సహజంగానే ఈ ప్రాంతంలో ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా కూడా మీకు ఆయిల్ సప్లైస్ ఎఫెక్ట్ అవుతాయి, ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. 1970s నుంచి ఇప్పుడు 2020s వరకు ఒక 50 ఏళ్ళకు పైగా మీరు కనుక చూస్తే కనీసం ఒక 5 సార్లైనా ఆయిల్ ప్రైసెస్ ఇలా పెరిగాయి. మీకు కువైట్ పైన ఇరాన్ దాడి చేసినప్పుడు, ఇరాక్ వారప్పుడు, ఇరాక్ పైన అమెరికా వారప్పుడు, ఇలా ప్రతిసారి లాస్ట్ జూన్లో 12 డే వారప్పుడు. సో వెస్ట్ ఏషియాకు యుద్ధాలు కొత్త కాదు, యుద్ధాలు జరిగినప్పుడల్లా ఆయిల్ షాక్ కొత్త కాదు. కానీ ఈసారి ఇబ్బందికరమైన అంశం ఏంటంటే ఇంతవరకు జరిగిన ఆయిల్ డిస్రప్షన్స్ అన్నిటికన్నా అతిపెద్ద డిస్రప్షన్. ఇప్పుడు ఒక అంచనాల ప్రకారం ఏంటంటే ప్రతిరోజు 20 మిలియన్ బ్యారెల్స్ పర్ డే అనేది సప్లై ఆగిపోయిందని. అంటే 2 కోట్ల బ్యారెల్ల ప్రతిరోజు సప్లై అయిపోయింది. దిస్ ఈజ్ హయ్యర్ దెన్ ది ఎంటైర్ డిస్రప్షన్ ఇప్పటి వరకు చరిత్రలో ఏనాడు అన్నిసార్లు జరిగినటువంటి డిస్రప్షన్ కన్నా అతిపెద్ద డిస్రప్షన్ ఇది. సో అందువల్ల ఎందుకంటే కారణం మీరు అందరూ ఊహించినట్లే ఇరాన్ ఈ వార్ మొదలు కావడంతోనే స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ మూసేస్తుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ జలసంధి. ఇది స్మాల్ స్ట్రెచ్ ఆఫ్ వాటర్, అంటే మన సముద్ర జలాల ప్రవాహంలో కొన్ని ప్రాంతాల్లో చిన్న స్ట్రెచెస్ ఉంటాయి. సో ఇది ఒక స్మాల్ స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్. ఇక్కడ నుంచి ప్రపంచ చమురు నిల్వల్లో, చమురు సరఫరాల్లో 20% వెళ్తాయి. ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్కి వెళ్తుంటాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇలా దేశాల నుంచి చమురు ఈ ప్రాంతానికి వెళ్తుంది. ఇరాన్ మొదటి నుంచి కూడా హెచ్చరిస్తూ వచ్చింది, మాపై కనుక దాడి జరిగితే మేము హర్మూజ్ జలసంధి మూసేస్తాము అని. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రాటజిక్ వెపన్ అది. ఎందుకంటే అమెరికాకు ఉన్నంత ఆయుధాలు, ఇజ్రాయెల్కు ఉన్నంత ఆయుధ శక్తి ఇరాన్కు లేదు కనుక ఇరాన్ ఏంటంటే రకరకాల వ్యూహాత్మక ఆయుధాలు వాడుతుంటుంది. అందులో ఒక వ్యూహాత్మక ఆయుధం ఏంటంటే ఈ ప్రపంచ ఆయిల్ సప్లైస్ డిస్టర్బ్ చేస్తే, ఆయిల్ ప్రైసెస్ పెరిగితే అమెరికా ఇజ్రాయెల్ పైన ప్రెషర్ పెరుగుతుంది అని. ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీలో నెంబర్ 1 అది. అందుకే స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ జలసంధిని ఆపేశారు. దాంతో 20% గ్లోబల్ ఆయిల్ సప్లైస్ ఆగిపోయినాయి. దీంతో ప్యానిక్ బయింగ్ కూడా మొదలవుతుంది. ఎప్పుడైతే అంత పెద్ద ఎత్తున ఆల్రెడీ రష్యన్ ఆయిల్ పైన అమెరికా శాంక్షన్స్ పెట్టింది, ఇరానియన్ ఆయిల్ పైన శాంక్షన్స్ పెట్టింది, వెనుజులన్ ఆయిల్ చాలా ఏళ్ళు శాంక్షన్స్ ఉండే, ఇప్పుడు అమెరికా ఎత్తివేసిన స్టిల్ పెద్ద ఎత్తున ప్రొడక్షన్ లేదు. సో అందువల్ల అమెరికా చేస్తున్న పనుల వల్ల ఇప్పటికే ప్రపంచంలో ఆయిల్ క్రైసిస్ ఉంది. దానికి ఇప్పుడు ఇరాన్ యుద్ధము తోడైంది. సో తోడు కావడంతో నీకు పెద్ద ఎత్తున పెరిగింది. ఇప్పుడు ఇరాన్ హెచ్చరించింది, మాపై ఇలాగే దాడులు జరిగితే $200 పర్ బ్యారెల్ కూడా పెరుగుతుంది. అందువల్ల ఆయిల్ ఒక స్ట్రాటజిక్ వెపన్గా ఇరాన్ ఉపయోగిస్తుంది. ఇక ఇతర స్ట్రాటజిక్ వెపన్స్లో భాగంగా అనేక దేశాల మిలిటరీ బేస్ల పైన అటాక్ చేయడం, అమెరికన్ మిలిటరీ బేస్ పైన, అన్ని దుబాయ్ లాంటి ఒక
అరబ్ బిజినెస్ సెంటర్ల బ్రాండ్ను దెబ్బతీయడం, అంటే ఆ రకంగా ఈ వార్ని ఎక్స్టెండ్ చేసి అమెరికా ఇజ్రాయెల్ పైన ప్రెషర్ తేవాలన్నది ఇరాన్ లక్ష్యం. ఆ ప్రెషర్ టాక్టిక్స్, దీన్ని నేను ఇదివరకు కూడా చెప్పాను, అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. అంటే నువ్వు బలహీనుడు బలవంతునితో కొట్లాడేటప్పుడు వాడే ఆయుధాలు వేరే వేరే ఉంటాయి. బలవంతులేమో స్ట్రేట్గా వచ్చి అటాక్ చేస్తాడు, బలహీనుడు తనను తాను కాపాడుకుంటూ యుద్ధం చేయాలి. సో అందువల్ల తానుకున్న రకరకాల వ్యూహాలతో చేస్తుంటాడు. అందులో ఈ అసిమెట్రిక్ వార్ఫేర్లో ఒక భాగం ఈ వార్ను ఎక్స్పాండ్ చేయాలి. అంటే ఇతర దేశాలు ఇప్పుడు 14 కంట్రీస్ మీద అటాక్ జరుగుతున్నాయి, ఎక్స్టెండ్ చేయాలి, దీర్ఘకాలం పట్టేలా చేయాలి. 2, 3 దీని జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ కాస్ట్ పెంచాలి. సో ఈ స్ట్రాటజీలో భాగంగా ఇరాన్ చేస్తున్న పనిలో భాగమే ఇలా చమురు ధరలు ఈ స్థాయిలో పెరగడం. దానికి కారణం ఎవరు? కారణం అమెరికా జరుపుతున్న దాడి, ఇజ్రాయెల్ దాడి. ఇజ్రాయెల్ ఏకంగా ఒకవైపు ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ జలసంధిని మూసేసి మీకు ఆయిల్ సప్లైస్ మీద ఎఫెక్ట్ అయితే, ఇజ్రాయెల్ ఏకంగా ఇరాన్ ఆయిల్ డిపోల పైన దాడులు చేసింది. ఈవెన్ అమెరికా కూడా దాని పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది అన్నారు. దీనివల్ల స్వల్పగా ఇప్పుడు రేపు పొద్దున ఏదన్నా ఒప్పందం యుద్ధం ఆగిపోతే స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ రిలీజ్ అవుతుంది, గ్లోబల్ ఆయిల్ సప్లైస్కి ఇబ్బంది ఉండదు. కానీ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన జరిగే దాడి ఏమవుతుంది అంటే ఫ్యూచర్లో కూడా ఆ దాడి తర్వాత కూడా మళ్ళీ వెంటనే గ్లోబల్ ఆయిల్ ప్రొడక్షన్ పుంజుకోదు, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల అమెరికా ఇజ్రాయెల్ చర్యల వల్ల లాంగ్ టర్మ్ గ్లోబల్ ఆయిల్ సప్లైస్ కూడా ఇవాళ ఇబ్బందుల్లో పడుతున్నాయి. సో ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ లేకుండా, ఆల్టర్నేట్ ప్లాన్ లేకుండా, ఇలా ధరలు పెరుగుతాయని తెలిసినప్పుడు ఏం చేయాలో అనేది ఆలోచన లేకుండా ఏకపక్షమైన దాడులు అమెరికా ఇజ్రాయెల్ మొదలు పెట్టడంతో ఈ పరిణామాలు దారితీస్తున్నాయి. ఇది ఎక్కదాకా పోవచ్చు అంటే ఎవరూ చెప్పలేము. ఆల్రెడీ ఇరాన్ స్ట్రాటజీ ఫలిస్తుండే కనబడుతుంది. ట్రంప్ నిన్నటిదాకా మొదలు 2-3 వారాలు అన్నాడు, తర్వాత సెప్టెంబర్ అన్నాడు, ఇప్పుడు తొందరగానే ముగుస్తుంది అంటున్నాడు. ఇలా మారటానికి కారణం అదే, ఆ ఎత్తుగడ కాస్త ఫలిస్తున్నట్టు కనపడుతుంది. బట్ ఏదైనా వరల్డ్ విల్ డెఫినెట్లీ ఫేస్ ఇట్. మీరు ఈవెన్ యుద్ధం ఆగాక కూడా ఈ ఆయిల్ షాక్ తప్పదు. దీనివల్ల ఇనీషియల్గా కొంత తట్టుకోగలరు రకరకాల పద్ధతులు. ఫిలిప్పీన్స్ వారు ఆల్రెడీ 4-day వీక్ ప్రకటించారు. అంటే సో దట్ ఒక 10 to 20% ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గించాలి అని. సౌత్ కొరియా, థాయిలాండ్లో వారు ఆంక్షలు విధించారు ఆయిల్ దానిపైన. ఇలా రకరకాల దేశాల్లో రకరకాల పద్ధతుల్లో, ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా పబ్లిక్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ మూసేశారు, రంజాన్ హాలిడేస్ను ఎక్స్టెండ్ చేశారు. కారణం ఏంటంటే ఈ ఎనర్జీ కన్సంప్షన్ తగ్గాలని. ఇప్పుడు మన దేశంలో ఇప్పటికీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ పెంచమని చెప్తున్నారు. కీలకమైన ఎన్నికలు కూడా ఉన్నాయి కనుక జనరల్గా మన దగ్గర ఎన్నికలు ఉన్నప్పుడు ధరలు పెరగవు. ఇప్పటికే ప్రభుత్వం గతంలో ప్రపంచ ఆయిల్ మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఆ బెనిఫిట్ ప్రజలకు ఇవ్వలేదు. మీకు ఉదాహరణకు 2012 ప్రాంతంలో $140కి పెరిగింది బ్యారెల్. అప్పుడు కూడా ఇప్పుడున్న డీజిల్ ధర లేదు, పెట్రోల్ ధర లేదు. ఈవెన్ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే టైంకు $108 పర్ బ్యారెల్, ఇవాళ 105 ఉంది. కానీ ఆ రోజు పెట్రోల్ 70 రూపీస్కి. మీరు కావాలంటే వెనక్కి తిరిగి గుర్తు చేసుకోండి, 2014లో పెట్రోల్ ప్రైస్ వాజ్ 70 రూపీస్. అప్పుడు మరి $108 పర్ బ్యారెల్, ఇప్పుడు 105 ఉంది. ఇంకా ఇన్ని రోజుల వరకు అయితే $50, $60 ఉంది. మరి ఎందుకు $60 ఉన్నప్పుడు కూడా మనం 100 రూపీస్ కట్టాం మనం. అందువల్ల ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున పన్నులు వేసింది కనుక ఆయిల్ ప్రైసెస్ తొందరగా పెంచితే ఈ ప్రశ్నలు వస్తాయి కనుక ప్రభుత్వం కాస్త ఆలోచిస్తుంది. బట్ ఎంతకాలం ఆగుతుంది అనేది క్వశ్చన్ మార్కే. చిన్న బ్రేక్ తీసుకుందాం సార్.